ఎవరు చెప్పారండి జగన్ అప్పు చేశారని? చంద్రబాబు నాయుడు ఆయన ఇప్పుడు ఆడవాళ్ళకి అందరికి ఇస్తానని చెప్పి పాపం తిరగలేక సత్తా ఉండరు. ఇప్పుడు ఆడు బ్యాంకుకి వెళ్తే నేను ఈయన అంటారు, ఆడికి వెళ్తేనేమో లేవయ్య అంటారు. ముగ్గురికో ఎంతమందికి ఇస్తాడండి? 1000 మందికి. ఎవరండి అన్నది? నీ పెన్షన్ అవుతుందా? ఎవరికి రాదు. నీకు రావట్లేదు? ఆహా, ఎందుకని రావట్లేదు? నేను అప్పుడు పెట్టుకోలేదండి. ఇప్పుడు ఎప్పుడు పెట్టుకోలేదు. ఇప్పుడు కూడా పెన్షన్ మీ మానవులకు కానీ మీ కొడుకులకు కానీ అమ్మఒడి వస్తుందా? ఎవరికి లేదండి. ఆ ఊసే లేదు మాకు. అమ్మఒడి లేదు గతంలో అసలు ఎవరికి లేదండి, మాకు లేదే లేదు, మేము పెట్టుకోలేదు. ఇప్పుడు ఏంటి ఎకరం పొలం ఉన్నదంటే ఆయన ఎందుకు లేని ఇప్పుడు అందరికి డబ్బులు వేసేవాడు పాపం ఆయన మహారాజు. పిల్లలకి అందరికి బట్టలు వేసేవాడు, చెప్పులు ఇచ్చేవాడు, బూట్లు ఇచ్చేవాడు. ఈయన ఏమి ఇచ్చాడండి అంటే జనం ఏంటంటే పిచ్చోళ్ళు అయ్యి ఆయన గెలిపించారు. అది ఏంటి మీకు అంటే మీకు అలా కోపం వచ్చి రావచ్చు, ఆయన ఏంటి ఇట్ట అన్నాడని. ఇప్పుడు దీంట్లో జరగని పని అదండి. ఏంటంటే జనం అండి చంద్రబాబు నాయుడు ఇస్తాడని వేశారు పాపం. వేసి గెలిపించినాక లేకుంటే ఆయనకైనా ఊరు వెళ్ళకుంటే ఆయన తన్నుకుంటూ వచ్చేవాడు, బాగుండేది. అది జరిగింది. జగన్మోహన్ రెడ్డి చాలా అప్పులు చేశాడు, 15 లక్షల కోట్లు చేశాడు. అప్పులు లేదంటండి. ఇప్పుడు ఏం చేయలేదు అప్పులు, ఏం చేయలేదా చంద్రబాబు నాయుడు? రోడ్లు వేయడానికి ఏంటండి చేసింది? ఎప్పుడు మీరు చూడండి, వెళ్ళి కనుక్కోండి, మీరు వెళ్ళి చెప్తా అంటే మనిషి ముందు మనిషి మాట చెప్తారండి. అది